యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. కొత్త సినిమాల యొక్క సంగతులు తెలుసుకునే విధానంలో 20వ తారీఖున అంటే డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ అయిన బచ్చలు మల్లి అనే సినిమా గురించి కొంచెం వివరాలను మనం తెలుసుకుందాం. ఈ సినిమాతో పాటుగా ఒక సినిమా కూడా చూశాను, ఐ మిస్ యూ అని సిద్ధార్థది. అది ఈ సినిమా తర్వాత నెక్స్ట్ వీక్ కానీ త్వరలో వస్తుంది. ముందు ఈ సినిమా గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా తీసినటువంటి దర్శకుడు కూడా నాకు తెలిసి సుబ్బు మంగదేవి అని పెట్టారు. మీకు తెలుసు కదా, నాకు ఎప్పుడైనా కొత్త రచయితలు, కొత్త దర్శకులు, కొత్త నటులు వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏమైనా ఉంటే తెలుసుకుని మీతో పంచుకోవాలని ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే నన్ను సిద్ధార్థ సినిమా పక్కన పెట్టి ఈ సినిమా గురించి మాట్లాడటానికి నన్ను ప్రోత్సహించింది. ఈ సినిమా చూసిన తర్వాత మన కొత్త దర్శకులు కానీ తర్వాత రచయితలు కానీ ఏం నేర్చుకోవాలి. ఇంతకుముందు మన ఛానల్లో వస్తున్నటువంటి సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని కనుక ఎవరైనా ఫాలో అవుతూ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ ప్రేక్షకులు కానీ ఉన్నట్టయితే ఈ సినిమాని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. దీనిలో ఉన్నటువంటి లోపాలేంటో నేను చెప్పకుండా నాకన్నా ముందే మీరు మనసులో ఊహించుకుంటారు. మీరు ఆ స్ట్రక్చర్లో ఈ సినిమా ఉందా లేదా, ఎందుకు ఇలా అయిపోయింది సినిమా, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వచ్చింది అనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికి కూడా మన ఛానల్ని దాదాపుగా 48% మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. పదండి మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. బచ్చల్ మల్లి అనే చిత్రం ఒకటి షూటింగ్ జరుగుతుందని ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసినటువంటి నా శిష్యుడు చెప్పగా విన్నాను. అప్పటి నుంచి కూడా బచ్చల మల్లి ఇది బాగుందే. అప్పుడు కూడా అతను చెప్పాడు ఏదో రగ్గుడ్ స్టోరీ అండి, అల్లరి నరేష్ గారు చేస్తున్నారని. అంటే అంతకన్నా వాళ్ళు చెప్పరు కదా ఏ ఇన్ఫర్మేషన్, నేను అడగను, వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే నా స్టూడెంట్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ సినిమా కథ ఏంటి, ఎలా తీస్తున్నారు అంటే దర్శకుడు ఎలా పనిచేస్తున్నాడో, ఏం జరుగుతుంది, ఎలాంటి కథ అని తెలుసుకుంటానికి, అది కథా వివరాలు తెలుసుకోవడానికి కానీ వాళ్ళు చెప్పడానికి కానీ నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అది సినిమా రిలీజ్ అయ్యే వరకు సీక్రెట్గా ఉంటేనే ఒక ప్రేక్షకుడిగా లేదా సినిమాని ఎంకరేజ్ చేసే వ్యక్తిగా నాకు ఇష్టమైనటువంటి అంశం. సరే, కథలోకి వెళ్తే ఈ సినిమా ఒక మూర్ఖుడి కథ. మూర్ఖుడి కథ అని చెప్పాలంటే ఒక తన ఇష్టం వచ్చినట్టు, అంటే నా లైఫ్ నా ఇష్టం, నేను ఇట్లా ఉంటాను, ఎవరి మాట వినను, అమ్మ మాట వినను, నాన్న మాట వినను, సమాజంలో ఫ్రెండ్స్ మాట వినను, ఇష్టం వచ్చినట్టు ఉండేటువంటి ఒక క్యారెక్టర్ స్టడీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే. కథ బచ్చల మల్లి అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఊళ్ళో ఉంటాడు. అతని తండ్రి వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల అతనికి ఒక వ్యతిరేక భావం ఏర్పడుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్లో వచ్చినప్పుడు ఆమె వాళ్ళ తాతగారి దగ్గర పంచాయతీ పెడుతుంది. ఆ అమ్మాయి నూతిలో దూకి చచ్చిపోతానంటే, నువ్వు ఇంట్లోకి రావాలంటే ఈ భార్యతో ఉండాలి, ఆ అమ్మాయితో ఉంటానంటే బయటికి వెళ్ళిపోమని అంటాడు. ఆ అమ్మాయి చచ్చిపోతుందనే ఉద్దేశంతో అతను వెనక్కి వెళ్ళిపోతాడు. చిన్నతనంలో జరిగినటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని తండ్రి మీద కక్షతో రకరకాలుగా అలవాట్లకి పడి ఒక లక్ష్యం లేనటువంటి వ్యక్తిగా పెరుగుతాడు. ఆ క్రమంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్తో ఆమె ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత తండ్రి ఒప్పుకోడు. క్లైమాక్స్లో జరిగేదన్నీ మీకు అన్ని సినిమాల్లో అనిపించినట్టుగా ఈ సినిమాల్లో కూడా అనిపిస్తుంది. కథ చాలా సాదా సీదా కథ. ఎప్పుడైనా ఒకటే, కథలు చాలా చాలా అద్భుతమైనటువంటి కథలు ఎక్కడ వస్తాయండి. పాయింట్ చాలా సింపులే. ఏ సినిమాలో అయినా ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, చివరికి ప్రేమించడమో లేదా విషాదమో లేదో సుఖాంతం ఏదో రకంగా అవుతూ ఉంటుంది. ఇది కామన్గానే ఉంటాయి అన్నింటిలోనూ. కానీ వెనకాల చెప్పేటటువంటి కథ చెప్పే విధానం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి మొట్టమొదటి నుంచి నేను చాలా ఎపిసోడ్లో చెప్పేటటువంటి దోషం ఏంటంటే, ఒకసారి ఒక పాత్రని ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పెద్ద క్యారెక్టర్ అవ్వచ్చు, చిన్నతనంలో అవ్వచ్చు, మళ్ళీ అదే పాత్రని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. దీన్ని మల్టిపుల్ ఇంట్రడక్షన్స్ అంటారు. 3-4 సార్లు ఇంట్రడ్యూస్ చేయటం, చెప్పిన విషయాన్ని చెప్పటం. రెండో లోపం ఏంటి అంటే, పెద్దవాళ్ళ యొక్క కథలు అంటే హీరో కథను చూద్దామని వస్తారు.
దాదాపుగా పిల్లల యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీ, ఇతని చిన్నతనంలో జరిగిన విషయం అనేది దాదాపుగా 10 నిమిషాలు మనల్ని వేధిస్తుంది. అంటే కథని క్రిస్ప్గా చెప్పటం అనేది జనాలు మర్చిపోయారు. మనం ఏది రాసుకుంటే అదే కథని ఎలా రాసుకుంటా వెళ్ళిపోయారు. ఇది చాలా పెద్ద బర్డెన్గా అనిపిస్తుంది చూసేటువంటి ప్రేక్షకులకి. ఇక్కడ మొదటి హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు సినిమా స్టార్టే అవ్వదు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత చివరి ఎండింగ్లో లాస్ట్ 1-2-3 సీన్లు కొంచెం టచింగ్గా అనిపిస్తాయి. ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. ఈ సినిమాలో మంచి ఏదన్నా ఉంటే అల్లరి నరేష్ తన యొక్క కామెడీ క్యారెక్టర్స్ మధ్యలో చేసిన కొత్త ప్రయత్నం, అక్కడక్కడ మెరుపుల్లాగా మెరిసేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత కెమెరా వర్క్, మిగతా టెక్నికల్ వర్క్ కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ప్రత్యేకంగా అట్రాక్టివ్గా అనిపించింది ఈ సినిమా మొత్తాన్ని ఒక బ్యాక్డ్రాప్లో, తుని అనేటువంటి ఊర్లో మనకి తీశారు. అది ఆ బ్యాక్డ్రాప్లో తీశారు. తర్వాత గోను సంచులు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బ్యాక్డ్రాప్లో తీశారు. ఇది కొత్తదనం సినిమాలో. ఏది కొత్తగా ఏది అట్రాక్టివ్గా ఉండదని మనం సింపుల్గా చెప్పుకోవాలి. ఇది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కానీ క్యారెక్టర్ జర్నీయే ఈ సినిమాలో బాగా దెబ్బతీసింది. పాత్ర ప్రయాణం అంటే మీరు ఇప్పటికీ ఆల్రెడీ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మొట్టమొదట హాఫ్ అన్ అవర్లో అంటే యాక్ట్ 1లో ఎప్పుడు కూడా ఏం చెప్తాం మనం, పాత్రల పరిచయము, దాని యొక్క తీరు చెప్తాం. అంటే దానికి ఒక సమస్య ఏదైతే ఉందో చెప్తాం. అలాగే క్యారెక్టర్ల మధ్య ఇంటర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఉన్నాయో మనం చూపిస్తాం. ఈ క్యారెక్టర్ల యొక్క మెయిన్ క్యారెక్టర్కి ఇంట్రడక్షన్కే దాదాపుగా గంట సేపు సినిమా పడుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షనే, క్యారెక్టర్ చేసే రకరకాల చర్యలు. ఒక మనిషి ఇట్లా పాడైపోయాడు తండ్రి వల్ల అని చెప్పడానికి గంట సేపు దర్శకుడికి పట్టిందంటే మామూలుగా 2.5 గంటల సినిమా కాదు నాయన అని చెప్తే దర్శకుడు ఎన్ని గంటలు తీస్తాడో. ఎందుకన్నానంటే ఇలాంటి మాట, మీరు రాసే కంటెంట్లో సరైనటువంటి కంట్రోల్ లేకపోతే ఇలా అన్కంట్రోల్డ్గా సినిమా వెళ్ళిపోతుంటుంది. క్యారెక్టర్ ఎటు పడితే అటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడుతుంది. సినిమాలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్, ప్రతి పాత్రతో గొడవ ఉంటుంది, గొడవ పడవచ్చు. కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉంది? ఇది ప్రాబ్లం. కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉందో తెలుసుకోకపోతే, ఎవరి కథ తెలుసుకోకపోతే, దేని గురించి చెప్పాలో కనుక తెలుసుకోకపోతే కథ ఎటు పడితే అటు ప్రయాణిస్తుంది. ఎక్కడ ఆగితే అక్కడ మనం శుభం కార్డేసి చెప్పలేనిది ఏమన్నా ఉంటే లాస్ట్లో టైటిల్స్ లాగా వేసి బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఇచ్చి ప్రేక్షకులకు నమస్కారం పెట్టాలి, దయచేసి వచ్చి చూడండి బాబు, బతిమాలుకోవాల్సి వస్తుంది. అదే సినిమాని కరెక్ట్గా తీసి వదిలితే చాలు, మీరేం చెప్పక్కర్లా. లాస్ట్లో టైటిల్స్ వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పారు అంటే కథలో ఏమీ విషయం చెప్పలేని విషయం మిగిలిపోతే దర్శకుడికి మనసులో ఎడిటింగ్ చేసిన తర్వాత ఇది చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందని బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్తాడు. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీసెస్. పైగా ఇది కథ అన్నారు, చివరికి గాథ. లాస్ట్ క్లైమాక్స్ కనుక చూస్తూ ఉంటే ఆ బ్యాక్ డ్రాప్ సెటప్, నేను పనిచేశాను కాబట్టి సేతు సినిమా, ఆ సేతు సినిమాలో హీరో ఎంట్రీ రాగానే హీరోయిన్ చనిపోతుంది, ఉరేసి చనిపోతుంది. అక్కడేదో ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. తర్వాత అక్కడ హీరో పిచ్చివాడు అవుతాడు, ఇక్కడ హీరో వచ్చి గుళ్ళో వచ్చి చనిపోతాడు. క్లైమాక్స్ సాధారణంగా అనిపిస్తూ ఉంటుంది పాత్రలో. కానీ అక్కడ పాత్ర యొక్క జర్నీ రకరకాలుగా తీసుకొచ్చాడు ఆ సినిమాలో. అది చాలా అపీలింగ్ అయింది. చాలా తెలుగులో తప్పితే మిగతా భాషలన్నింటిలో కూడా ఆ సేతు సినిమా హిట్ అయింది. ఇది కూడా అలాంటి సినిమానే. ఈ సేమ్ దాదాపుగా కాంటెక్స్ట్ ఒకటే అనిపిస్తూ ఉంటుంది. కంటెంట్ మాత్రమే మార్చుకున్నారు. అయితే కంటెంట్ అన్కంట్రోల్డ్గా ఉండటం వలన మనకి సినిమా చాలా పెద్ద సినిమా చూస్తున్నట్టు, అసలు ఎవరి గురించి సినిమా చూస్తున్నాము, ఎంతసేపు ఇతను ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఏదైతే బచ్చలమైలి కనపడతా ఉంటాడు. ఇదే ఈ సినిమాకున్న పెద్ద ప్రాబ్లం. సినిమాలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రధాన పాత్రకి ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇది బచ్చలమల్లి లవ్ స్టోరీ అనుకోండి. బచ్చలమల్లి లవ్ చేస్తుంటే అతనికి కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉంటుంది? అల్టిమేట్గా మనం నిన్న కథ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, స్టోరీ ఎక్స్పాన్షన్లో చెప్పుకున్నాం, మొన్న లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను.
ఎవరితో ఫాదర్తో కాన్ఫ్లిక్ట్ ఉంటే కథను ఫాదర్తో నడపాలి. మిగతావన్నీ ఉపపాత్రలు అవుతాయి లేదా సైడ్ ట్రాక్స్ అవుతాయి. వాటిని పట్టుకుని ఎంతసేపు సినిమా ఎట్లా వెళ్తాం? చిట్ట చివరి దాకా క్లైమాక్స్ దాకా సినిమాని తీసుకెళ్ళబోతే ఎట్లాగా? క్యారెక్టర్ ప్రారంభించి మొదట్లో ఇదిగో ఈ సినిమాలతో ఈ పాత్రలతో నేను ఈ కథ చెప్తున్నాను, ఇదిగో ఇతను బచ్చల మల్లి కథ, ఈ కథని ఇదిగో ఇతనికి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంతో ఇతను ఇలా ప్రేమలో పడ్డాడు, ప్రేమలో పడి ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇది లీనియర్లో నేను చెప్తున్నాను, మీరు నాన్ లీనియర్లో చెప్పండి, నో ప్రాబ్లం. కానీ అలా కాదు, ఏ ఫార్మెట్లో చెప్పావని కాదు, ఏది ఎంత చెప్పావు అనేదే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రాబ్లం. ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. అన్నీ అందుబాటులో ఉంటాయి. మీ మదరు వంటింట్లో వంట వండుతూ ఉంటారు, అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. తిరగమూత గింజలు ఉంటాయి, కూరగాయ ముక్కలు ఉంటాయి, నూనె, ఉప్పు, కారం అన్నీ ఉంటాయి. ఇవాళే కొన్నాం కదా, బ్రహ్మాండంగా ఉంది కదా, నిన్న కూర కమ్మగా ఉందనని గుప్పిడు ఉప్పు తీసి ఆవిడ వేయదు. అలాగే కూరగాయ ముక్కలు ఇన్ని వేయదు. ఏది ఎంత వేయాలో చూసుకునేస్తుంది. నేను అందుకే మన స్టూడెంట్స్కి చాలామంది చెప్తాను, మీ ఇంట్లోనే గొప్ప దర్శకులు ఉన్నారు, అదే మీ మదర్. ఆవిడికి ఎంత వేయాలో, ఉప్పు కారం ఎంత వేయాలో, ఏ కూర ఎట్లా వండాలో అద్భుతంగా తెలుసు. నిన్న వండిన కూర రేపు కూడా వండుతుంది, కానీ కొత్తదనంతో వండుతుంది. అదే మీరు అబ్జర్వ్ చేయండి అంటాను. అలాగే దర్శకులు అంటే నేను ఇలా చెప్పానంటే అర్థోక్తిగా చెప్పాను, ఫిజికల్గా తీసుకుని మీ మదర్ కూర వండుతుంటే వండి చూసి నేర్చుకోవాలని అన్నాను అనుకోవాకండి. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పిన, ఒకే వంటని 100 సంవత్సరాలు వండినా, 10 ఏళ్ళు వండినప్పటికి కూడా మనం ఎలా మొహం మొత్తదో చెప్పిన కథనే కొత్తగా చెప్పటం అనేది దర్శకులు నేర్చుకోవాల్సిన అంశం. కాంటెస్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, కంటెంట్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కువ ఈ మూర్ఖత్వ ఎపిసోడ్లు, ఈ పనికిమాలినటువంటి ఎపిసోడ్లు, సైడ్ ట్రాక్స్ అన్ని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి. అవసరం లేని కట్ చేసుకోవడమే సినిమాకి తెలియాలి. సినిమాని ఎడిటర్గా అది కట్ చేయాల్సింది. సినిమా స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మనమే కట్ చేసుకోవాలి. సినిమా బెస్ట్ క్యారెక్టర్ అనేటువంటి పాయింట్ వచ్చేసరికి 4 విషయాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. పాయింట్ ఆఫ్ వ్యూ, యాటిట్యూడ్, గోల్ అండ్ చేంజ్. దీనిలో యాటిట్యూడ్ చూపించారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలనే సరిగ్గా చూపించలేకపోయారు. తర్వాత హీరోకి గోల్ ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, దాన్ని ఫెయిల్ అవుతాడు, సక్సెస్, అది వేరే సంగతి, క్లైమాక్స్. కానీ చేంజ్ అనేది అది ప్రాపర్గా లేకపోవటం. అందుకనే నేను చెప్తున్నాను, క్యారెక్టర్ స్టడీలో ఎట్లా క్రమక్రమంగా సన్నివేశాల ద్వారా చేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి, ఒక క్యారెక్టర్ స్టడీని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి నేరము శిక్ష అద్భుతంగా ఉపయోగపడుతుంది. క్యారెక్టర్ యాటిట్యూడ్తో మొట్టమొదటి 10 నిమిషాల్లో మన గడగడలాడిస్తాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాత్ర క్రమక్రమంగా ఎలా అర్థం చేసుకుంటోంది, లైఫ్ను అర్థం చేసుకుని తనను తాను ఎలా దిద్దుకుంది అనేది చిట్ట చివరి దాకా, లాస్ట్ షాట్ దాకా దర్శకుడు చూపించాడు. అందుకనే అలాంటి సినిమాలు బాగా ఫాలో అవ్వండి. మీరు రాసే ముందు దయచేసి నా ఛానల్ చూడమని నేను చెప్పటం లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానుగా, చూడండి. లేదా వేరే ఛానల్స్ అయినా చూడండి, లేదంటే మీరు సినిమా చూడండి. మీరు రాసే కథ ముందు ఈ క్యారెక్టర్ స్టడీస్ ఎట్లా జరుగుతున్నాయి, ఊరే సినిమా చూడటం ఏముంది, ఎవరైనా చూస్తారు, బాగుందంటారు, బాగాలేదంటారు, ఇది కాదు. అది క్యారెక్టర్ యొక్క స్టడీ. తన క్యారెక్టర్ తను చేసిన తప్పును కానీ మంచిని కానీ ఎట్లా అర్థం చేసుకుంటుంది, లేదా తనకు కావలసిన గోల్ వైపుగా ఎట్లా ప్రయాణిస్తుంది, క్యారెక్టర్ తను తాను ఎలా తెలుసుకుంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. క్యారెక్టర్ తను ఎప్పుడు కూడా ఎటువంటి హిట్ స్టోరీలో ఉన్న ఒక లక్షణాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒక వాతావరణంలో క్యారెక్టర్ పెరుగుతుంది, తర్వాత ఛాలెంజ్ ప్లాట్ పాయింట్ ఉన్న తర్వాత తనకి సంబంధం లేని మరో ప్రపంచంలోకి వెళ్ళి సమస్యలతో పోరాడి అక్కడ విజయాన్ని సాధిస్తుంది లేదా ఫెయిల్యూర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం లేదండి, వచ్చినప్పటి నుంచి ఒకటే బ్యాక్ డ్రాప్, అదే ఊర్లో కొట్టుకుని ఉంటుంది. మనం కూడా ఈదలేక మునిగిపోతాం, వాళ్ళతో పాటు మనం కూడా మునిగిపోతాం. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మామాళ్ళు కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటారు, రావు రమేష్ అండ్ హీరో క్యారెక్టర్లు. వాళ్ళు చేసింది పాయింట్ ఏంటి అంటే క్యారెక్టర్లో యొక్క మార్పు అనమాట. ఈ మార్పు లేదా ఈ డిస్కషన్ లాస్ట్ సీన్లో క్లైమాక్స్లో ఈ 2 పాత్రలు లేదా తల్లి కొడుకు మాట్లాడుకునే సన్నివేశాల్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో దానిని గనక ప్లాట్ పాయింట్ 1 నుంచి ఆ లాస్ట్ 2 సీన్లో చెప్పినటువంటి కంటెంట్ని గనక మిగతా సీన్లకి డిస్ట్రిబ్యూట్ చేసి పాత్ర యొక్క ప్రయాణాన్ని గనక మనం తీసుకెళ్ళినట్టుకుంటే అద్భుతమైన చిత్రంగా అయ్యేది. దీనికి ఒక ప్రధానమైన లోపం కూడా ఉంది. పుష్ప సినిమా తర్వాత అందరూ హీరోలు కూడా గడ్డాలు ఇలా పెంచుకుని, పుష్ప ఒకటి, కేజీఎఫ్ ఒకటి, గడ్డాలు పెంచుకుని క్యారెక్టరైజేషన్ లేని రఫ్రెస్ని ఆదరించరు.
పుష్పాని ఆదరించారంటే దానిలో క్యారెక్టరైజేషన్ ఉంది, నటుడి యొక్క ఎఫెక్ట్ ఉంది. కానీ ఇక్కడ బచ్చలమల్లి క్యారెక్టర్లో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేదో నాకు అనిపించింది. అభిప్రాయం ఇది. మీరేమనుకుంటున్నారో సినిమా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటిదాకా నమస్కారం.